నౌ రజనీకాంత్ మీకు చెప్పినట్టుగా నేనేమంటున్నా అంటే ప్రతి ఇండికేటర్ సక్సెస్ అండి. ప్రతి ఇండికేటర్లోనూ సక్సెస్ లేనిది మీకు చార్ట్ లేక్ రాదు. దట్ ఈస్ మై పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఎక్కడైతే నీకు ఫెయిల్యూర్ అవుతుంది అనుకుంటున్నావో ఆ ఫెయిల్యూర్ తగ్గించుకోవడానికి నువ్వేం చేయాలి అంటే యూజ్ వన్ మోర్ ఇండికేటర్ టు గెట్ మోర్ సక్సెస్. అంటే మీ యొక్క సక్సెస్ని ఇంక్రీజ్ చేయడానికి ఏం చేయాలి అంటే ఒక ఇండికేటర్కు ఇంకొక ఇండికేటర్ యాడ్ చేయాలి. ఓకేనా? సో సింపుల్గా చెప్తాను, మీకు అర్థం చేసుకోండి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పెషల్లీ ఆప్షన్ బయర్స్ ఏ విధంగా ట్రేడ్ చేయాలి అంటే ఇక్కడ కింద చూసారా మీరు, కింద దీన్ని ఏడిఎక్స్ అంటాం. ఏమంటామంటే ఏడిఎక్స్ అంటాం. ఓకే, ఇది చూసారా మీరు, కనబడుతుందా మీకు? షేర్ కాలేదు. స్క్రీన్ షేర్ చేయలేదా? స్క్రీన్ షేరింగ్ లో నెట్ స్లోగా ఉంటుంది చూడండి. ఓకే, ఏం లేదు బాస్, నేను చెప్పే సింపుల్ పాయింట్ ఏంటంటే రజనీకాంత్ గారు సింపుల్ చెప్తున్నాను కదా, ఎప్పుడైతే ఏడిఎక్స్ అనేది రైజ్ అవుతుంటుందో యు ఆర్ గుడ్. ఎప్పుడైతే ఏడిఎక్స్ ఇక్కడ మనకు 3 లైన్స్ ఉన్నాయి చూసారా, ఒకరి బై లైన్, రెండోది సెల్లర్స్, మూడోది వచ్చేసి మార్కెట్ మొమెంటం. ఏమంటాం? మార్కెట్ మొమెంటం. ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆప్షన్ బయర్స్ కు ఈజ్ మొమెంటం. నేను ఎందుకు మొమెంటం ఉంది మార్కెట్ లో, మా మొమెంటం లేదు అని మీకు చాలా క్లియర్ చెప్తుంటా ఉన్నా, రైట్? ఎప్పుడైతే మొమెంటం అనేది ఫాల్ అవ్వడం జరిగిందో కిందికి, ఎప్పుడైతే మొమెంటం అనేది ఫాల్ అవ్వడం జరుగుతుందో దట్ ఈజ్ నథింగ్ బట్ యువర్ నో ట్రేడ్ జోన్. ఏమంటాము? నో ట్రేడ్ జోన్. ఓకే, సింపుల్. నౌ నేనేం చేస్తున్నా అంటే యాజ్ పర్ మూవింగ్ యావరేజ్ నేను బై చేశానండి. ఓకే, సో ఏడిఎక్స్ కూడా రైజ్ అవుతుంది. ఓకే, ఐఎమ్ హ్యాపీ. ఇక్కడ ఏడిఎక్స్ అనేది ఫాల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఐమ్ ట్రూ? సో అంటే ఏంటి? ఐ స్టాప్ మై ట్రేడింగ్ దిస్ లెవెల్ ఇట్ సెల్ఫ్. అంటే ఇక్కడే నేను నా ట్రేడింగ్ ఆపేస్తాను, అయిపోయింది, ఇది ఓవర్. ఎందుకు? మార్కెట్ ఇక్కడ స్లో డౌన్ అయిపోతుంది. దిస్ ఈజ్ స్లో డౌన్. అంటే ఏంటి? మార్కెట్ అనేది స్లో అయిపోతుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, టైం మీకు కాల్స్ పుట్స్ లో మీకు ఏం వాల్యూస్ ఉంటాయంటే 3 టైప్స్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. రిమెంబర్, ఆప్షన్ ప్రీమియం అంటారు. ఏమంటాము? ఆప్షన్ ప్రీమియం. ఓకే, ఈ ఆప్షన్ ప్రీమియంలో మీకు ఏమేమి వాల్యూస్ ఉంటాయంటే ఇంట్రెస్టిక్ వాల్యూ ప్లస్ టైం వాల్యూ ప్లస్ వొలటాలిటీ వాల్యూ. ఓకే, ఓకే, వొలటాలిటీ వాల్యూ అంటే ఈ ఆప్షన్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 100 రూపీస్ పెట్టి కాల్ కొంటున్నామంటే ఆ కాల్లో మీకు 3 వాల్యూస్ ఉన్నాయి. ఒకటి యాక్చువల్ వాల్యూ, రెండోది టైం కూడా యు ఆర్ పేయింగ్ వాల్యూ, అండ్ ఆల్సో వొలటాలిటీ కూడా. అంటే మార్కెట్లో మొమెంటం స్పీడ్గా ఉంది అంటే దానికి ఎక్స్ట్రా పే వస్తుంది, ఎక్స్ట్రా పే చేస్తారు మీకు. దట్ ఈస్ కాల్డ్ ఆప్షన్ ప్రీమియం. అది మనం చేసేది ఎంత డేంజరో మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్ థింగ్. అంటే ఇప్పుడు ఏంటంటే పాయింట్ నెంబర్ 1 ఏంటంటే సింపుల్, వొలటాలిటీ ఉందా లేదా. ఇక్కడ చూడండి, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నా వొలటాలిటీని మనం ఏ విధంగా చేసుకుంటాము అంటే వన్ ఆఫ్ ది ఇండికేటర్ ఇస్ ఏడిఎక్స్. ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏడిఎక్స్. ఓకే, నౌ ఇక్కడ ఏమైతుందండి వొలటాలిటీ? సింపుల్గా చెప్పండి, డౌన్ అవుతుంది, రైట్? ఎస్ ఆర్ నో? మీకు కనబడుతుందా, కనబడట్లేదు? చెప్పండి. అంటే మీరు అనేది ఏడిఎక్స్ ఇస్ నథింగ్ బట్ వోలటాలిటీ ఇండెక్స్ అనే మీరు అనేది నేను చెప్పాలంటే మార్కెట్ లో మొమెంటం ఉండదండి. యా, ఓకే, మార్కెట్ లో ఐ మీన్ ట్రై టు అండర్స్టాండ్. ఎప్పుడైతే వొలటాలిటీ పెరుగుతుందో అంటే మొమెంటం పెరుగుతుందో వొలటాలిటీ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది.
ఎప్పుడైతే మొమెంటం అనేది ఫాల్ అవుతుందో బేసిక్ ఇక్కడ మొమెంటం అంటే నెంబర్ ఆఫ్ బయర్స్ సెల్లర్స్ టుగెదర్ కలిపి కొనుగోలు అమ్మకాలు లేవు అంటే మొమెంటం పడిపోతున్నట్టు. అది నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ ఉంటే మొమెంటం ఎక్కువ ఉన్నట్లు, అంతేనా మరి అనేది? ఇప్పుడు యాక్టివ్ పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ దట్ బయింగ్ అండ్ సెల్లింగ్ అనాలా, లేకపోతే ఎలాగా? సో ఒక్క నిమిషం నేను చెప్తా చూడండి. ఇప్పుడు ఇది తీసుకోండి, ఇదే ఎగ్జాంపుల్ తీసుకోండి మీరు. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే ఇక్కడ చూడండి, అంటే విత్ ఇన్ ఇక్కడ చూడండి 15-30 మినిట్స్ అండి, అంటే ఒక 15 మినిట్స్ క్యాండిల్ అండి ఒక్కొక్కటి. ఇది 15 మినిట్స్ క్యాండిల్ అంటే 30 మినిట్స్ లో ఎంత మొమెంటం వచ్చింది చెప్పండి ఇక్కడ. అంటే దగ్గర దగ్గర మీకు 740 నుంచి ఎంత వరకు మూవ్ అయింది? 780 వరకు మూవ్ అయింది. ఓకే, ఎస్ఆర్ నో 30 మినిట్స్ లో. ఈ పాయింట్ అర్థమైందా మీకు? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ మీకు ఈ లెవెల్ నుంచి ఈ క్యాండిల్ దగ్గర నుంచి ఈ క్యాండిల్ వరకు ఎంత టైం అండి? 1 2 3 4 ఆల్మోస్ట్ 1 డే. ఓకే అనుకోండి, 1 డేలో ప్రైస్ ఏమన్నా చేంజెస్ వచ్చిందా? అంటే ఎక్కడి నుంచి 770 780 రైట్? ఈ వాల్యూ చూడండి ఒకసారి. రాలేదు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఉండేది ఏంది, ఇక్కడ లేనిది ఏంది? దట్ ఈస్ మై క్వశ్చన్. ఇక్కడ ఉండేది ఏంది, ఇక్కడ లేనిది ఏంది? మొమెంటం లేదు, అక్కడ మొమెంటం ఉంది. సింపుల్. మార్కెట్ లో మొమెంటం ఉంది అంటే వన్ వే డైరెక్షన్ లో వెళ్ళిపోతుంది, ఆగదు, టక్ 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 వెళ్ళిపోతుంది. అక్కడ కూడా ఇండికేటర్స్ ఉన్నాయి కదా, బ్లూ లైన్ ఉంది అక్కడ కూడా. ఐఎమ్ సీయింగ్ ADX అక్కడ కూడా రైజ్ అవుతా ఉంది కింద. ఈవెన్ ఇప్పుడు ADX ఇండికేటర్ అనుకుంటే ADX కూడా రైజింగ్ ఉంది, అంటే ఫ్లాట్. ఓకే, సో ద డిగ్రీ ఈజ్ నాట్ దట్ హై. అండర్స్టూడ్? నో సి అంటిల్ ఈ లెవెల్ వరకు తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఈ లెవెల్ వరకు తీసుకోండి. మీకు ADX ఏమవుతుంది? ఇక్కడ కూడా రైజ్ అవుతుంది, రైట్? ఎస్ ఆర్ నో? yes. ఓకే, నౌ సింపుల్ క్వశ్చన్. ఆప్షన్స్ లో వొలటాలిటీకి ఇక్కడ నువ్వు ఏం పే చేస్తున్నావు? వాట్ ఆర్ యూ పేయింగ్ ఫర్? వొలటాలిటీ ఆల్సో. మోర్ వొలటాలిటీ మోర్ కాస్ట్. సింపుల్, రైట్? ఎక్కువ వొలటాలిటీ ఉందనుకోండి, ఎక్కువ పే చేస్తారు ప్రీమియం. మీకు నువ్వు 100 రూపాయలు పెట్టి కొన్నావు అంటే అందులో నీకు వొలటాలిటీ ప్రైస్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఏమైతుంది? ఇక్కడ వొలటాలిటీ అనేది డౌన్ అవుతుంది కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ వొలటాలిటీ డౌన్ అయిపోతే ఏమవుతుంది చెప్పండి? ప్రైస్ పడిపోతుంది. ఎస్, అంటే ఇక్కడ మీకు ఇందులో నుంచి ఏది రెడ్యూస్ అవుతుంది? వొలటాలిటీ వాల్యూ అనేది రెడ్యూస్ అవుతుంది. అంటే మీ ప్రీమియంలో మీరు చాలా మంది అనుకుంటుంటారు నేను కొన్నప్పటి నుంచి ఫాల్ అవుతుంటది అంటే రీజన్ ఏంటంటే నువ్వు వొలటాలిటీ లేనప్పుడు కొంటున్నావు. దట్ ఈస్ ట్రూ. ద ఫ్యాక్ట్ అనేది ఏం జరుగుతుందంటే మార్కెట్లో వొలటాలిటీ లేనప్పుడు ఆప్షన్ బయర్స్ ఎంట్రీ అవుతున్నారు. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వొలటాలిటీ డౌన్ అయినప్పుడు ఆటోమేటిక్గా వొలటాలిటీ ప్రైస్ అనేది తగ్గిపోతుంది. రెండోది, ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఎంత టైం వేస్ట్ అయింది చూడండి. సో ఇక్కడ తీసుకోండి, ఆల్మోస్ట్ మీరు ఎంత టైం వేస్ట్ అయిందండి? ఆల్మోస్ట్ 15 ఒక 1 డే మిస్ టైం వేస్ట్ అయిందా ఇక్కడ? ఎస్ ఆర్ నో? 1 డే టైం వేస్ట్ అయింది, అయింది కదా, రైట్? అయింది కదా. మరి అంటే ఇక్కడ ఈ టైం వాల్యూ కూడా తగ్గిపోతుందా? ఎస్, యు అండర్స్టాండ్ మై పాయింట్? అంటే ఆప్షన్స్ లో ప్రీమియం అంటే బయర్స్ ఎస్పెషలీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ ఇంట్రెస్టిక్ వాల్యూ, టైం వాల్యూ, వొలటాలిటీ వాల్యూ. మొత్తం 3 కలిపి ఉంటాయి. ఓకే, అంటే మీరు ఆప్షన్ బయర్స్ సక్సెస్ అవ్వాలి అంటే ఇందులో మీకు చెప్పబోయే సింపుల్ లాజిక్ ఏంటంటే
టైం వేస్ట్ అవ్వకూడదు, ఓకే, వొలటాలిటీ తగ్గకూడదు, మార్కెట్ కంటిన్యూ వన్ డైరెక్షన్లో వెళ్తే నీకు ఎవరు సక్సెస్ అవుతారు? ఆప్షన్ బయర్స్ అనేవాళ్ళు సక్సెస్ అవుతారు. సింపుల్ మ్యాటర్, రైట్? అంటే మనం ఏం చేయాలి ఇక్కడ ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఓన్లీ ఏడిఎక్స్ రైజ్ అవుతున్నప్పుడు మాత్రమే మనము బై చేసుకోవాలి. ఏడిఎక్స్ డౌన్ అయితే ఎప్పుడు మనము రిస్క్ తీసుకునేటట్లయితేనే బై చేసుకోవాలి, లేదంటే లేదు. పాయింట్ నెంబర్ 2, రైట్? ఇప్పుడు ఇక్కడ చూసారా మీరు, మళ్ళా నీకు టాటా స్టీల్లో మళ్ళా రైజ్ అయింది ఏడిఎక్స్ అనేది. ఎస్ ఆర్ నో? అంటే దట్ ఈస్ యువర్ అగైన్ యువర్ బయింగ్ పాయింట్, నో ప్రాబ్లం. ఇక్కడ మళ్ళీ నువ్వు బై చేసుకోవచ్చు. సో అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఇండికేటర్స్ వర్క్స్ వెల్. కానీ ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ లో ఏడిఎక్స్ రైజ్ అవుతుంది, బట్ అక్కడ ప్రీమియం పడిపోతా ఉంది కదా. ఐ మీన్ ఎక్కడండి? ఎక్కడ? ఈ సెకండ్ జోన్ ఇప్పుడు మీరు చెప్పారు అంటే ఇప్పుడు ఇదా? అక్కడ ఇది రైజింగ్ ట్రెండ్ లో ఉంది. అంటే hold on. ADX indicates only the volatility, not the direction. Not the direction. See, ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ బిలో ఇది ఏంటండి, బిలో 50 మూవింగ్ యావరేజ్, రైట్? అంటే ఇప్పుడు నా కండిషన్ ఏంటి ఇక్కడ, ఒక్కసారి క్లియర్గా అర్థం చేసుకోండి. 50 మూవింగ్ యావరేజ్ బిలో ఉంది అంటే వాట్ ఈస్ మై కండిషన్? ఇట్ ఈస్ సెల్ కండిషన్, రైట్? ఎస్ ఆర్ నో? yes. Okay, now my ADX also rising, అంటే ఇప్పుడు నేను డౌన్ సైడ్ కి వెళ్ళొచ్చా లేదా? సింపుల్ పాయింట్. Okay, so this is a good indicator for PE, you can say. Yes, that's it, PE. Yes. Okay, understood. మీకు అర్థమైంది పాయింట్, లాజిక్? యా అర్థమైంది. ఇక్కడ నేను అంటే ఏది ఫెయిల్యూర్ అయింది అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈస్ ఫెయిల్ ఎక్కడ అవుతున్నాము, ఇది ఫెయిల్, యాక్చువల్గా ఇది ఫెయిల్. ఇక్కడ మనకు మార్కెట్లో బిలో 50 మూవింగ్ యావరేజ్ వచ్చింది అంటే యాక్చువల్ మనము సెల్ చేయాలి. బట్ పాయింట్ ఏంటంటే ఏడిఎక్స్ అనేది ఫాలో అవుతుంది. అంటే ఇది పిఈ బై జోన్ ఆర్ నాట్? Yes, sir. There's a P. 50 మూవింగ్ యావరేజ్ కింద ఉంది అంటే సెల్, కానీ ఏడిఎక్స్ ఏమవుతుంది? ఫాల్ అవుతుంది. అంటే మొమెంటం లేదు. ఎస్, మనకు గుర్తు పెట్టుకో. అంటే ఇక్కడ వాట్ యు వాంట్ టు ట్రై ఇస్, ఓకే, సెల్ ఇప్పుడు పిఈ తీసుకోవాలనుకోండి, పిఈ తీసుకోవాలంటే సెల్ ప్లస్ మొమెంటం, అవి రెండు ఉంటేనే యువర్ సెల్ కండిషన్ ఈజ్ గుడ్. అర్థం చేసుకోండి. మీరు పీ కొనుక్కోవాలి అనుకోండి, అంటే డౌన్ సైడ్కి వెళ్తుంది మార్కెట్ అంటే ఒక సెల్ ఒక్కటే వస్తే సరిపోదు మనకి, దాంతోపాటు ఏం రావాలి? మొమెంటం కూడా రావాలి. సో అప్పుడే మనకు ఎగ్జాంపుల్ 50 days మూవింగ్ యావరేజ్. ఈ ఎగ్జాంపుల్ లో మళ్ళీ చెప్పిన ఎగ్జాంపుల్ 50 days కన్నా సెల్ అనుకున్నాము, దానికి మొమెంటం కూడా తోడైతేనే అది పిఈ అవుతుంది. మొమెంటం లేకపోతే ఇట్ విల్ నాట్ బి. yes, absolutely. సో నేత్ర భగవంత్ రెడ్డి, ఆర్ యు క్లియర్ ఆర్? దయచేసి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇమ్మీడియట్ అడగండి, ఎటువంటి మొహమాట పడద్దు. ఓకే, మనం రీకన్ఫర్మ్ చేసుకుంటేనే మనం, ఎందుకంటే ఎవరి కాలం వాళ్ళ లో రకరకాలుగా ఇంటర్ప్రిట్ చేసుకుంటాం. అదే ఇఫ్ ఇట్ క్రాస్ ఓన్లీ వి విల్ బి రైట్, బికాజ్ ఎర్లియర్ బిఫోర్ ఐ వాస్ థింకింగ్ ADX will talk about the trend. Momentum. I was thinking ADX is pure trend. I was thinking ADX up means it should be stock price should go up, but it's నేను not. మీకు చెప్పాను ఏంటంటే, మీకు ఒక స్టేట్మెంట్ What I ఇచ్చాను. realized is ADX చాలా మంది లాస్ అవుతున్నారంటే బికాజ్ ఆఫ్ చాలా lack of knowledge.
ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది గుడ్ ఎగ్జాంపుల్. అంటే నేను ఇందాక చెప్పిన స్టేట్మెంట్కి ఐఎమ్ గివింగ్ యూ ద ఏమంటే జస్టిఫికేషన్. నేను ఎందుకు మీకు చెప్తున్నాను అంటే ప్రతి ఇండికేటర్ సక్సెస్ అండి, బట్ దానికి ఫెయిల్ అవుతుంది అంటే ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్. సో ట్రై టు అండర్స్టాండ్ హౌ టు ఫిక్స్ దట్ ఇష్యూ. సింపుల్. ఇప్పుడు మనకి ఏదో చిన్న దెబ్బ తగిలిందని చెప్పి కాలు నరుక్కోలేం కదా, ఇది కూడా అంతే. ఓకే, దానికి కరెక్ట్ మందు వేస్తేనే అది బాగుపడతాం కానీ సక్సెస్ అవుతాం. కానీ మార్కెటే వేస్ట్ అనడం, మార్కెటే వేస్ట్ అయితే మన లక్షల కోట్ల బిజినెస్ ఎవరు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు? దట్ ఈస్ మై పాయింట్. Yeah. నేత్ర, భగవంత్. Yes, sir. Understood, sir. Yeah, parలేదు. I mean, got some clear సో picture. సో ఇక్కడ అక్కడ DI 14, 15, DI 29, వాట్ డస్ దట్ మీన్ మళ్ళీ? అవి 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 ఏం లేదు, అవి ఏడిఎక్స్ లో ఒకటి బయర్స్, గ్రీన్ లో ఉండేది బయర్స్, ఏమి రెడ్ లో ఉండేది సెల్లర్స్. ఓకే ఓకే, సో మీకు ఇంకొకటి కూడా ఆసమ్ ఏడిఎక్స్ లోనే యూ కెన్ డూ మార్వలస్ జాబ్స్. ఫ్రాంక్ గా చెప్పాలంటే ఏడిఎక్స్ ను చాలా ఇట్ విల్ గివ్ యూ మార్వలస్ జాబ్ చెప్పాలంటే. ఇక్కడ చూసారా, ఇక్కడ చూడండి, ఈ లెవెల్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ చూడండి ఏం జరుగుతుంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. కంప్లీట్ గా బయర్ సెల్లర్స్ ఫార్ ఫైటింగ్. అంటే ఇక గ్రీన్ లైన్ రెడ్ లైన్ రెండు కూడా దగ్గరగా ఉన్నాయి, రైట్? అంటే దిస్ ఈజ్ నాట్ యువర్ ట్రేడింగ్ జోన్. ఇక్కడ మనం అసలు ట్రేడింగే చేయకూడదు. ఓకే, ఎస్పెషల్లీ ఆప్షన్ బయర్స్ ఏడిఎక్స్ ఫాల్ అవుతుంటే అస్సలు చేయకూడదు. అదే విధంగా ఇక్కడ చూసారా, ఇక్కడ ఏం జరిగింది చెప్పండి. వాట్ ఈస్ హ్యాపెన్ హియర్? Immediately up అయిపోయింది. అంటే ADX ఏడిఎక్స్ ఎంత విడిగా ఉంటే, ఎంత వెడల్పుగా ఉంటే అంత మంచిది. దట్ ఈస్ అ గుడ్ ఇండికేషన్ ఆఫ్ ఎంటర్. ఓకేనా? అదే విధంగా ఏడిఎక్స్ అనేది రైజ్ అవుతూ ఉండాలి. సో యూ ట్రై టు అండర్స్టాండ్ వెన్ ఎవర్. ఇప్పుడు మీరు చూడండి, ఈ సిచ్యువేషన్ మీకు కనపడింది అనుకోండి, అది కెన్ యూ ఏబుల్ టు బై ఆర్ నాట్? ఎస్, ఆరామ్సే యూ కెన్ బై. అంటే ఇంతవరకు నీకు ప్రాఫిట్ వచ్చిండేది, ఇంతవరకు నువ్వు ప్రాఫిట్ బుక్ చేసి ఉండొచ్చు. ఇమాజిన్ దట్ ఈ కొంచానికి ఎంత ప్రాఫిట్ వస్తుంది చెప్పండి మీరు. ఆప్షన్స్ చెప్పడం మినిమం అంటే ఒక 30,000 ఈజీగా తీసుకుండొచ్చు డెఫినెట్గా, ఒక లాట్కి నేను చెప్పేది. కాదా? ఇంకొకటి నేను నేర్చుకున్న సూత్రం ఏంటంటే, నేను నేర్చుకున్న బెస్ట్ మెథడ్ ఏంటంటే, ఆప్షన్స్లో ఎప్పుడు కూడా తొందర పడకూడదు. నువ్వు ఒక 10 నిమిషాలు లేట్ చేసినావు అంటే ఇంకో 10 రూపాయలు తగ్గుతుంది, ఇంకో 10 నిమిషాలు వెయిట్ చేసినావు అంటే ఇంకో 10 రూపాయలు తగ్గుతుంది. అంటే వాట్ ఐ మీన్ టు సే దట్, ఒక సపోర్ట్ ఉంది, ఒక రెసిస్టెన్స్ ఉంది అంటే ఆ లెవెల్లో ఇంకో 10 నిమిషాలు వెయిట్ చేయండి. అప్పుడు ప్రైస్ అనేది మీకు ఇంకా లోకి వస్తుంది. మనం ఏం చేస్తామంటే ఇక దొరుకుతుందో దొరకదో అనే ఉద్దేశంతోనే కొంటున్నారు చాలామంది. ఓకే, ఆ తర్వాత వద్దాము, ఎందుకంటే ఇక్కడ కంప్లీట్గా ఫ్రెషర్స్ కూడా ఉన్నారు కాబట్టి దాని గురించి మాట్లాడలేదు. ఫ్రెండ్స్, ఇంకొక పాయింట్ ఏంటంటే, ఐ వాంట్ టు టెల్ యూ, కొంతమంది మిస్ అయినా. శ్యామ్ ఉన్నావా? ఓకే, సీతారాం మిస్ అయినట్టున్నారు. సో గైస్, నేను ఏం చెప్తున్నా అంటే, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. సపోర్ట్, ఓకే, యా, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. గైస్, వాట్ ఈస్ ద సపోర్ట్, వాట్ ఈస్ ద రెసిస్టెన్స్? Netra, especially Bhagwant and Netra, I want hear from you guys. Any idea about resistance and support?
No. No. Simple. Now the question is, forget about it. This is a Tata Steel కదా, Tata Steel కాదు, this is a gold అనుకోండి, this is a gold. Okay. Now think about people's mindset. Okay. Now the cost high is, let's say for example, the high is 57,000. Okay. Let's say for example, now gold price is falling. Okay. గోల్డ్ ప్రైస్ ఫాల్ అవుతుంది, బాగానే ఉంది. ఇప్పుడుండే ఈ లెవెల్లో వచ్చేసి, ఓకే లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెవెల్లో వచ్చేసి 45,000 అనుకోండి. ఓకే, ఆర్ 48,000. నౌ టెల్ మీ, ఇఫ్ గోల్డ్ ప్రైస్ కమ్ డౌన్ టు 40,000, లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద 40,000. ఓకే, 40,000, వాట్ పీపుల్ విల్ డూ? ఇప్పుడు ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారు? ఐ వాంట్ దేర్ మైండ్ సెట్, నాట్ అవర్ మైండ్ సెట్. ఓకే, 48,000 ఉందండి, 48,000 నుంచి ఒకవేళ 40,000కి పడితే ఏం చేస్తారు? అంటే కొంటారా? కలకలాడిపోతాయి షాపులు. ఓకే, సో నా క్వశ్చన్ ఈజ్, అంటే మీ దగ్గర నుంచి ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు 48లో ఉంది, లెట్స్ సే 45 పడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయా? నాకు సింపుల్ చెప్పండి, ఎస్ ఆర్ నో? ఉన్నాయి మళ్ళీ, అంటే ఒకసారి అక్కడికి వెళ్ళింది కాబట్టి మళ్ళీ పెరుగుతుంది అనుకుంటా. ఓకే, అవన్నీ కాదు, వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయా లేదా? సింపుల్, ఎస్ ఆర్ నో? ఎస్, రైట్? ఎస్ కదా? Yes, sir. 40,000కి వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయా? ఎస్ ఆర్ నో? ఎస్. అంటే నా పాయింట్ మీరు అర్థం చేసుకోండి. 10,000కి వచ్చేదానికి ఛాన్సెస్ ఉందా? No. నో, 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 రైట్? నా క్వశ్చన్ నా క్లారిటీ ఉంది. రైట్? నేను ఎందుకు ఓన్లీ మీకు ఎస్ఆర్ నో మాత్రమే చెప్పమంటే, అంటే దట్ ఈస్ ద రీజన్. 10,000 పడేదానికి ఛాన్సెస్ ఉన్నాయా అంటే నో. 20,000 పడేదానికి ఛాన్సెస్ ఉన్నాయా? నో. 25 నో. 30 ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఉన్నాయి. 35 ఓకే థింక్ చేయొచ్చు. 40 ఎస్. నువ్వు 40,000 దగ్గర ఎందుకు ఎస్ అంటున్నావు? దట్ ఈస్ మై క్వశ్చన్. అంటే యువర్ సెంటిమెంట్ మోర్ రిలైజ్ దేర్. ఎస్, ఎస్. 57,000 దగ్గర నుంచి 40,000 పడంగానే జనాలు కొనడం ఎగబడతారు, రైట్? అంటే ఏంటి ఇక్కడ? వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్ వాట్? హై వాల్యూమ్ ఆఫ్ బయర్స్. అంటే సింపుల్ క్వశ్చన్. సెంటిమెంట్ లైక్ అంతకన్నా తగ్గదు, ఇది బెస్ట్ ప్రైస్, మనకి చీప్ గా దొరుకుతుంది, చాలా మంచి వాల్యూ. ఎస్. అంటే ఏంటి? వాట్ ఈస్ దట్ సపోర్ట్ మీన్స్? వాట్ ఈస్ ద సపోర్ట్ మీన్స్? దట్ ఈస్ ద హై వాల్యూమ్ ఆఫ్ బయర్స్. సింపుల్ గా చెప్పాలంటే, ఏ ప్రైస్ దగ్గర అయితే జనాలు కొనడానికి రెడీగా ఉంటారో, హై ఎక్కువగా ఓకే, దట్ ప్రైస్ ఈస్ కాల్డ్ సపోర్ట్. నేను రియల్ టైమ్ లైఫ్ లో మీకు కనపడే ఎగ్జాంపుల్స్ ని మీకు కంపారిజన్ చేసి చెప్తున్నాను. ట్రై టు అండర్స్టాండ్ దిస్. వెరీ ఒక స్టాక్ కానీ దేనికైనా సరే, అది పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా అనే దానికి మీకు ఫస్ట్ ఇమ్మీడియట్ గా కావాల్సింది ఏంటి అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. అంటే ఎక్కడ పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఎక్కడ కిందికి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి అనేది మీకు తెలియాలి. ఎస్ ఆర్ నో? యా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పిన లాజిక్ అర్థమవుతుందా? 48,000 నుంచి 40,000కి ఎప్పుడైతే వస్తుందో, ఈరోజు ఒక 10 లక్షల మంది కొనేదానికి రెడీగా ఉంటారు. 40,000 పడితేనే ఒక 1 కోటి మంది కొనడానికి రెడీగా ఉంటారు. అంటే అక్కడ ఏం జరుగుతుంది? బయింగ్ వాల్యూమ్ అనేది డిమాండ్ పెరుగుతూ ఉంది. అంటే ఏంటి అక్కడ? పీపుల్ సెంటిమెంట్, ఇంకా పడిపోదేమో, ఇంకా పెరుగుతుందేమో అనే భయంతో కొనేస్తారు. ఆ జోన్నే ఏమంటామంటే, ఆ జోన్స్ ఆర్ కాల్డ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఎక్కడైతే పీపుల్స్ ఎక్కువ బయర్స్, ఎక్కువ సెల్లర్స్ ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది అనే నమ్మకం కలుగుతుందో, అక్కడ మీకు
బై సపోర్ట్ అంటాము, ఎక్కడైతే ఫాల్ అవుతుందో దాన్ని మనము రెసిస్టెన్స్ అంటాము, ఎక్కడైతే సెల్లర్స్ ఎక్కువ ఉంటారు. సింపుల్ లాజిక్, రైట్? ఇప్పుడు టాప్ 57,000కి వెళ్ళింది అనుకోండి, ఏం ఆలోచిస్తారు చెప్పండి? అరే గోల్డ్ బాగా చాలా ఎక్కువ కాస్ట్ ఉంది, తక్కువకి వచ్చినప్పుడు కొందాంలే, రైట్? యువర్ మైండ్ సెట్ ఇక్కడ ప్రైస్ రెండు మ్యాచ్ అవుతుందని చెక్ చేసుకోండి. Yes, sir. Absolutely. అబ్సల్యూట్లీ రైట్. Yes. సో దట్స్ అంటే ఇక్కడ మీకు నెక్స్ట్ ఇమ్మీడియట్ గా మీకు తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి గైస్? వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ ఇమ్మీడియట్ గా మీకు తెలుసుకోవాల్సింది ఏంటివి? సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఒక స్టాక్ యొక్క డైరెక్షన్ స్టార్టింగ్ పాయింట్, ఒక స్టాక్ యొక్క డైరెక్షన్ యొక్క స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే వాట్ ఈస్ దట్? సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సపోర్ట్ దగ్గరకు వచ్చినాకే పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి, రెసిస్టెన్స్ దగ్గర కిందికి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి, అంటే డైరెక్షన్ చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆర్ యు అగ్రీ విత్ దిస్ పాయింట్ గైస్? Yes, sir. నౌ వన్ క్విక్ క్వశ్చన్, రజనీకాంత్ మీకే ఎస్పెషల్. ఇక్కడ చూడండి, యాక్చువల్గా 780 దగ్గర మనకు రెసిస్టెన్స్ ఉంది, రైట్? సో బట్ ఎందుకు ఇంతసేపు ఇక్కడ టైం వేస్ట్ చేసింది? దట్ ఈస్ మై క్వశ్చన్. ఎందుకు ఇంతసేపు టైం వేస్ట్ చేసిందంటే ఇట్ ఈస్ ట్రైయింగ్ వెదర్ ఫ్యూచర్ లో ఇంకేమైనా పెరగడానికి అవకాశం ఉందా లేదా అని సో నో sellers మధ్య. ఒక్క నిమిషం నేను సింపుల్ టర్మినాలజీలో చెప్తాను, అర్థం చేసుకోండి. మీరు 100 స్పీడ్లో బైక్లో వెళ్తున్నారు, 100 స్పీడ్లో బైక్లో వెళ్తున్నారు. మీరు ఇప్పుడు టర్న్ చేసుకోవాలి, ఏం చేస్తారు? స్లో అవుతాం ముందు, రైట్? స్లో అవుతారు, కంప్లీట్ స్లో అయ్యి ఓకే వెహికల్స్ వస్తున్నాయో లేదు చూసుకొని కంప్లీట్గా టర్న్ అవుతారు. అంటే ఇట్ విల్ టేక్ టైం కదా, టైం తీసుకుంటుంది కదా. వెంటనే 100 స్పీడ్లో అయితే మీరు టర్న్ చేసుకోలేరు కదా. అండర్స్టూడ్ మై పాయింట్? సో అది సింపుల్ వే. ఇక్కడ కూడా ఒక డైరెక్షన్ మీకు మారాలి అంటే బేసికల్ గా మనం కంగారు పడతాం, రియల్ గా చెప్పాలంటే కంగారు పడతాం, కానీ రియాలిటీలోకి వస్తే దట్ ఈస్ నాట్ ట్రూ. అంటే ఈ ఒక రెసిస్టెన్స్ దగ్గర పడిపోతుంది నో, వెంటనే పడదు, అక్కడ టైం పాస్ చేస్తుంది. ఎందుకంటే ద రీజన్ ఏంటి బిహైండ్ దట్ అంటే, ఎప్పుడైనా సరే గమనించినారంటే మూవింగ్ యావరేజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మూవింగ్ యావరేజెస్, ఆ మూవింగ్ యావరేజెస్ ను దగ్గరగా వచ్చి ఎప్పుడైనా చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, మూవింగ్ యావరేజెస్ దగ్గరగా వచ్చినప్పుడు క్రాస్ చేయడం ఈజీగా ఉంటుంది, దూరంగా ఉన్నప్పుడు క్రాస్ చేయడం చాలా కష్టం ఉంటుంది. సో అంటే ఇక్కడ ఇది ఇంతసేపు టైం పాస్ చేస్తేనే ఆ మూవింగ్ యావరేజెస్ అనేది చాలా క్లోజ్ గా వస్తాయి, అప్పుడు దాన్ని బ్రేక్ చేయడము చాలా ఈజీ దానికి స్టాక్. దట్ ఈస్ ద రీజన్ బిహైండ్. అంటే ఏంటంటే ఇక్కడ మీకు సింపుల్ వేలో చెప్పాలంటే, ఏదైనా ఒక డైరెక్షన్ మారాలి అంటే నీకు టైం తీసుకుంటుంది. ఏం చెప్తున్నాను? టైం తీసుకుంటుంది, అదేవిధంగా స్లో అవుతుంది. రూల్ నెంబర్ 1, టైం తీసుకుంటుంది, స్లో అవుతుంది. ఈ రెండు మనకు ఇక్కడ ఆప్షన్స్ లో ఏమి ఇంపార్టెంట్, రైట్? అంటే ఇక్కడ స్పీడ్ తగ్గిపోతుంది, అదేవిధంగా టైం అనేది తగ్గిపోతుంది. అంటే ఇక్కడ ఏంటి, ఎప్పుడైతే డైరెక్షన్ చేంజ్ అయ్యేటప్పుడు మీరు తొందరపడాల్సిన అవసరం లేదు. గైస్, ఆర్ యూ విత్ మీ? అంటే ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి డైరెక్షన్ చేంజ్ అవ్వట్లేదు కాబట్టి మనం తొందరపడక్కర్లేదండి. అండ్ అంటే కొన్ని స్టాక్స్ అయితే మన స్టాక్ పారామీటర్స్ ప్రకారం చూసుకుంటే కొన్ని ఇయర్స్ పాటు కూడా ఇట్లాగే ఉంటాయి, కిందకి పైకి అదే జోన్ లో నాన్స్తా ఉంటాయి, 10 ఏళ్ళు 10 ఇయర్స్ అలాగే. సో దట్ మేబీ దాని టైం వాల్యూ, దాని నాన్సుడు ఇది 10 ఏళ్ళు అవ్వచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే కొన్ని స్టాక్స్ అదే ట్రెండ్ దే విల్ షో ఈవెన్ ఫర్ 10 ఇయర్స్. సపోజ్ మ్యాథ్స్ సారీ నేను మాట్లాడేది ఏంటంటే, నాకు కంపెనీ అవుట్ ఆఫ్ ది బ్లూ చిప్ స్టాక్స్ ఐ డోంట్ టాక్ అబౌట్ ఇట్.
నేను మాట్లాడను దాని గురించి, ఎందుకంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్రాడ్ ఈస్ గోయింగ్ ఆన్, సో ఐ కెనాట్ కమెంట్ ఆన్ దట్. నేను ఎప్పుడు మాట్లాడుతున్నా అంటే ఏ స్టాక్స్ గురించి మాట్లాడుతున్నా అంటే ఏదైతే వెరీ గుడ్ స్టాక్స్, దట్ ఈస్ బ్లూ చిప్ స్టాక్స్. ఓకే, నిఫ్టీ 50 స్టాక్స్, నిఫ్టీ 100 స్టాక్స్, నిఫ్టీ 200 స్టాక్స్ ఈజ్ గుడ్, నాట్ మోర్ దాన్ దట్. దానికన్నా నేను బయాండ్ వెళ్ళను. మీరు ఏదైతే చెప్తారో మేబీ అన్నోన్ అది ఫండమెంటల్లీ, అది నేను చెప్పేది ఫండమెంటల్లీ ఫండమెంటల్ కాదు. నా పద్ధతి ఏంటంటే ఒకటే అండి, నేను మీరు మేబీ ఆ కంపెనీ వెరీ గుడ్ కంపెనీ అయినచ్చు, బట్ నా పాయింట్ ఏంటంటే నాకు తెలియని కంపెనీ ఈజ్ నాట్ గుడ్ ఫర్ మీ. అంటే నాకు తెలియదు ఆ కంపెనీ గురించి తెలియనప్పుడు నేను దానికి పర్టికులర్గా పట్టించుకోను. ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్. ఓకే, ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే హెచ్ఈజీ అనుకుంటా, హెగ్గా ఏదో సంథింగ్. హెచ్ఈజీ కాదు, నేను అంది మ్యాస్టెక్ అని ఒక ఐటీ కంపెనీ, గుడ్ ఐటీ కంపెనీయే. అది 10 years బ్రేక్అవుట్ ఎంతో కరెక్ట్గా నేను 10 years బ్రేక్అవుట్ అని నేను తెలుసుకొని దాంట్లోకి రీసెంట్ గా ఎంటర్ అయితే అది ఆల్మోస్ట్ 10 years నుంచి వెయిట్ చేసిన వాళ్ళకి ఎంత రిటర్న్స్ వచ్చినాయో బ్రేక్అవుట్ అయిన తర్వాత అది 4 ఇంతలు పెరిగింది ఒక విత్ ఇన్ 1 year లో. విత్ ఇన్ ఇది నేను 300-400 దగ్గర మ్యాస్టెక్ ఎంటర్ అయ్యాను. ఇప్పుడు ఐ థింక్ ఇది 1200 దగ్గర ఎంత ప్రాఫిట్ బుక్ చేసేసుకున్నాను ఆల్రెడీ. మ్యాస్టెక్ అని కొట్టాను, MASTEK. ఎన్ని ఫ్రాడ్లు అండి? ఫ్రాడ్ గురించి నేను మాట్లాడట్లేదు. ఓకే, నేను నీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకేనా, ఇది యాక్చువల్గా చాలా వెరీ గుడ్ స్టాక్. తర్వాత నేను తెలుసుకున్నా దీని గురించి ఏందనేది. ఓకే, ఇది ఆల్మోస్ట్ 2017లో మీకు అప్రాక్సిమేట్ 130-140 ఉండే స్టాక్ అమాంతం 5,000 పెరిగిందండి. అమాంతం, జస్ట్ ఇమాజిన్ దిస్. నేను తర్వాత నాకు తెలియదు, బట్ కానీ ఇక్కడ పాయింట్ నెంబర్ 1 ఏంటంటే ఈ కంపెనీ గురించి నాకు తెలియదు కాబట్టి నేను దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ స్కోప్ ఫర్ మీ, దట్ ఈస్ మై పాయింట్. మీరు చెప్పింది మేబీ దిస్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ కంపెనీ అయ్యిండొచ్చు, కానీ నాకు అవసరం లేదు. ట్రేడ్ విత్ వాట్ ఎవర్ వి ఫీల్ కంఫర్టబుల్, అంతే కదా మీరు అనేది బేసిక్. అంతే. అంటే నాకు తెలిసిన కంపెనీస్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, నాకు తెలుసు. HDFC బ్యాంక్ ఉంది, నాకు తెలుసు. ICICI, అరబిందో ఫార్మా, ఇవన్నీ అంటే నా మైండ్లో ఏవైతే మంచి కంపెనీస్ ఉన్నాయి అనుకుంటున్నానో నేను బియాండ్ దాన్ని, అంటే చాలా ఉంటాయి మార్కెట్లో, లక్షల కంపెనీస్ ఉన్నాయి, అవన్నీ కూడా నేను దాని గురించి ఆలోచించలేను. దట్స్ మై పాయింట్. సో అది నేను చెప్పే పాయింట్ ఇక్కడ. నేను ఎందుకు అంటే నేను ఇంకా మనం డీవియేట్ అవుతున్నాము, మన దానికి వెళ్దాం. అక్కడ ఇందాక మీరు కిందకి రండి, ADX ఇక్కడక్కడ చాలా రోజులు అది చాలా టైము అది టైం పాస్ చేసింది అన్నారు కదా. ఇందాక మనము ఫస్ట్ పాయింట్ ADX గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ కింద ఎప్పుడైతే ఆ గ్యాప్ వచ్చిందో ADX లైన్ లో ఎక్కడైతే గ్యాప్ వచ్చిందో దట్ ఈస్ ద టైమ్ టు ఎంటర్ ట్రేడింగ్ జోన్ అనుకున్నాం. ఆ ముందు పీరియడ్ అంతా ఇట్ ఈస్ నో ట్రేడింగ్ జోన్ అనుకున్నాం. ఓకే, ఇది ఒక విషయం మనం నేర్చుకుని, అంటే మన మైండ్ లో నాకు నడుస్తుంది అది మీరు చెప్తున్నప్పుడు. సో ఇప్పుడు మనం పైకి వెళ్ళినప్పుడు అక్కడ చూస్తేనేమో ప్రైస్ ఏమో అక్కడే నాన్స్తా ఉంది. బట్ సపోజ్ ప్రైస్ అప్ డౌన్ ఒక ట్రెండ్ అయితే నడవాలి కదా ట్రేడింగ్ జోన్ అన్నప్పుడు. బట్ అక్కడేమో అది అర్థమైంది నా క్వశ్చన్. ఇట్స్ ఇన్ ద సేమ్ జోన్. మీరు అన్న ప్రకారము ఈ విధంగా మనకు అప్లో ఉంది కదా, ఇది ఇంకా పైకి వెళ్ళాలి కదా అని అంటున్నారు, రైట్? అది అప్లో ఉన్నప్పుడు పైన అక్కడ వాల్యూమ్ అక్కడ మొమెంటం అయితే ఉంది. ADX ఈస్ టెల్లింగ్ అబౌట్ మొమెంటం, ఇట్స్ అ ట్రేడింగ్ జోన్ అనుకున్నాం. బట్ అక్కడ పైన చూస్తేనేమో మన ప్రైస్ ఇట్ ఈస్ బిట్వీన్ 780, 775 and 780 ఓన్లీ మాక్సిమం. I feel it's supposed to be more volatile కదా అని. నో హోల్డ్ ఆన్, నేను ఆ పాయింట్ కి వస్తున్నాను. వేర్ ఐఎమ్ గోయింగ్ రాంగ్ అనేది చెప్పండి నాకు. ఓకే, ఇప్పుడు ఈ చార్ట్ గమనించండి మీరు. ఇందాక మనం మాట్లాడిన పాయింట్ ఎక్కడ? ఓకే, యాక్చువల్గా మీరు నార్మల్గా మీరు ఈక్విటీ బై చేస్తారా కదా? అవును. ఇప్పుడు 740లో ఉండే స్టాక్ 780 వరకు వెళ్తే వాట్ డూ యూ ఫీల్? దట్ సింపుల్. It's like 5% or something I will say.
See, అంటే నేనేందంటే మీ యొక్క అంటే ట్రేడర్స్ కానీ లేకపోతే ప్రజల యొక్క మైండ్ సెట్ను కంపారిజన్ చేస్తున్నా, రైట్? సో ఎప్పుడైతే మీకు 740 దగ్గర నుంచి 780కి అంటే ఆల్మోస్ట్ మీకు ఎంత వచ్చింది అంటే 40 రూపీస్ వచ్చింది. 40 రూపీస్ అంటే దాదాపు మీకు 5% రిటర్న్స్ వచ్చాయి. ఇస్ ఇట్ గుడ్ ఇన్ ఈక్విటీ ఆర్ నాట్? సింపుల్. It's okay. Good. No, it's not a good, but it's okay for ఓకే, short term. కమింగ్ ఆ పాయింట్కే వస్తున్నాను. బట్ యాక్చువల్గా ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ అయిన ట్రెండ్ కాదు. ఇది ఎక్కడి నుంచో వస్తున్న ట్రెండ్. ఎక్కడి నుంచి వస్తుంది మీకు? ఆల్మోస్ట్ 638 నుంచి వస్తూ ఉంది. ఓకే, మూవింగ్ దాని ఆ లెవెల్కి వస్తాము. Hmm. ఇది ఎక్కడి నుంచి వస్తుందండి చెప్పండి? ఆల్మోస్ట్ మీకు 600 రూపీస్ నుంచి వస్తుందండి. 600 రూపీస్ నుంచి మీకు మూవ్ అవుతా ఉంటే నీకు 780లో ఎంతవరకు ఇస్ ఇట్ ఎ గుడ్ ఆర్ నాట్? Yeah, it's a good trend. సింపుల్. అంటే మీరు నిన్న చూసినప్పటికీ మీరు టాప్ లో చూసినారు. లాజిక్ మీకు అర్థమవుతుందా? మీరు ఇక్కడ టైం ఫ్రేమ్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. ఫ్రాంక్ గా చెప్తున్నాను, టైం ఫ్రేమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత టైం, ఇప్పుడు 5 minutes లో సిగ్నల్ తీసుకొని నాకు 1000 రూపాయలు పెరగాలని ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీరు ఎంత టైం ఫ్రేమ్ తీసుకుంటారో మీకు దాని ప్రకారమే రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డే చార్ట్ పెట్టుకోండి. నేను ఎందుకు చార్ట్ గురించి ఎస్పెషల్లీ చెప్తున్నానంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను డేలో పెట్టుకున్నానండి. డేలో నాకు బై ఎక్కడ వచ్చింది మీ లెక్క ప్రకారం చెప్పండి? నా 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 క్యాల్కులేషన్ ప్రకారం. గైస్, ఆర్ యూ ఫాలోయింగ్? శ్యామ్, నేత్ర, ఎవ్రీవన్. ఇప్పుడు మన రూల్ నెంబర్ 1 ఏంటంటే రజనీకాంత్ గారు, ఓకే, నేను డే చార్ట్ లో పెట్టానండి. డే చార్ట్ లో నాకు బై వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి? ఇది రైట్. అంటే దాదాపు 400 రూపాయలు నేను స్టార్ట్ చేస్తే, ఓకే, 400 రూపీస్లో స్టార్ట్ చేస్తే నేను ఎంత ఎక్స్పెక్ట్ చేసినాను? 733. అంటే స్ట్రైట్ అవే వచ్చింది. అంటే నేనేంది ఇక్కడ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, డే చార్ట్ డేలో పెట్టుకుంటే నువ్వు ఎంత వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ద మొమెంటం. ఇప్పుడు నేను ఇప్పుడు 1 hourలో చార్ట్లో పెట్టుకున్నా, నేను అంత ఎక్స్పెక్ట్ చేయగలనా? నో, యూ కెనాట్. దట్ ఈస్ మై పాయింట్. నువ్వు టైం ఫ్రేమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ బై వచ్చింది మనకి 686. ఓకే, ఇక్కడ నుంచి నీకు ఎంత పోయింది? 746. అంటే నీకు 60 పాయింట్లు వచ్చింది. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ 1 hour. అది 1 hour లో పెరిగిందండి. ఎస్, 1 hour లో ద టైం ఫ్రేమ్ అనేది మీరు ఎంత టైం ఫ్రేమ్ వెయిట్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్, యూజ్ చేస్తున్నారు అనేది. ఓకే, నేను నిన్న మీకు 1 hour సిగ్నల్ వచ్చింది అని చెప్పాను నిన్న, గుర్తుందో లేదో? ఎంతమంది అబ్జర్వ్ చేశారు నిన్న? బ్యాంక్ నిఫ్టీగా ఏదో సంథింగ్. ఇక్కడ మీకు ఏం చెప్పాను? కాస్ట్. ఓకే, సో 14,500 కాల్ ఎక్స్పైరీ తీసుకోండి అని చెప్పాను. 1 hour సిగ్నల్ జనరేటెడ్ ఫర్ దిస్ వెయిటింగ్ ఫర్ బూమ్, రైట్? అంటే ఏంటి, నేను ఎంతలో 65-70లో కొనమని చెప్పాను. 1 hour సిగ్నల్ జనరేట్ అయిందని చెప్పాను. ఓకే, అంటే 1 hourలో ఎంత వరకు మనకు అంటే ఇట్ కెన్ గివ్ ఏ గుడ్ రిజల్ట్స్. అంటే ఈ నుంచి ఇంతవరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. అదే 5 minutesలో యూజ్ చేస్తే దాని యొక్క టార్గెట్స్ వేరే ఉంటాయి. ఈ పాయింట్ మీకు అర్థమైందా లేదా చెప్పండి క్లారిటీగా ప్లీజ్. ఎంతమందికి పాయింట్ అర్థమవుతుంది? హలో, ఐఎమ్ ఫైన్. మళ్ళీ కొంచెం అర్థమైంది. అంటే నేను క్వశ్చన్స్ అడిగేది ఎందుకంటే అప్పుడు మన క్వశ్చన్స్ అడిగితేనే వీళ్ళు అదర్వైజ్ నేత ఒక
ఒక సింపుల్ టర్మినాలజీ చెప్తాను, అర్థం చేసుకోండి. ఇక్కడ చార్ట్ పీరియడ్ ఉంటుంది. యా చూస్తున్నా, చార్ట్ చూసాను ఇందాక యాక్చువల్ గా. ఓకే, సో దట్స్ ఓకే, ఐ గాట్ ఇట్. బట్ హౌ కెన్ వి సెలెక్ట్ ద టైం ఫ్రేమ్ అనేది? ఐ మీన్, అదే సో నేను ఇది చెప్తున్నా. 1 hour కే కొనాలి, ఇది ఒక 5 minutes కే కొనాలి అని ఎలా చూడగలం దట్ ఈస్ అనేది? వాట్ బాస్ చెప్తున్నా. అదే నేను చెప్తున్నా ఏంటంటే, సి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వీక్లీ తీసుకుంటా. ఓకే, నేను అర్థం చేసుకో, వీక్లీ తీసుకుంటా. ఓకే, దిస్ ఈజ్ మై వీక్లీ చార్ట్, రైట్? బ్యాంక్ నిఫ్టీది. నాకు ఇక్కడ బై వచ్చింది. ఓకే, నేను బై చేసిన. ఈజ్ ఇట్ స్టిల్ ఇన్ బై ఆర్ నాట్? ఈజ్ ఇట్ స్టిల్ బై ఆర్ నాట్? ఇట్ ఈస్ బై. అంటే అది పెరుగుతూనే ఉంది. నేను ఎప్పటి నుంచి బై సిగ్నల్ వీక్లీ తీసుకున్నానో అది స్టిల్ పైకి వెళ్తూనే ఉంది. బై అంటే మీరు అనేది బేసిక్ గా అప్ బై ఇస్ నథింగ్ బట్ అప్ వెళ్తుంది అని అర్థం. అప్ ట్రెండా, డౌన్ ట్రెండా? అంతే, అప్ వెళ్తుందా లేదా? ఎస్. అంటే ఈ నేను వీక్లీ టైం ఫ్రేమ్ తీసుకున్నాను కాబట్టి నాకు బై లా కనబడుతుంది. ఇప్పుడు నేను డైలీలో పెట్టుకున్నాను అనుకో, నీకు ఎట్లా చార్ట్ ఎట్లా కనబడుతుందో చూడు. ఓకే, ఇక్కడ నుంచి బై వచ్చింది. ఓకే, ఇంతవరకు వెళ్ళాము. ఇక్కడ మళ్ళా నీకు డౌన్కి వచ్చింది, మళ్ళా అప్ అయింది. ఇక్కడ నీకు డౌన్ లాగా కనబడుతుంది కొంచెం. కానీ ఇది నీకు అక్కడ కనపడిందా? నో. ఓకే, ఇప్పుడు నేను 1 hourలో పెడతాను. ఇప్పుడు చూడండి, ఎన్నిసార్లు డౌన్ వచ్చింది, ఎన్నిసార్లు అప్ అయింది. నౌ ద పాయింట్ ఈస్, బట్ వీక్లీలో తీసుకుంటే మనకి అంతా కంటిన్యూ అప్పే కనబడుతుంది. మరి ఇక్కడ డౌన్ అప్ మాకు అక్కడ కనిపించట్లేదు మనకి. దిస్ ఈజ్ వాట్ వాలటైల్. థాంక్స్ మళ్ళీ. ద థింగ్ ఈస్, నేను చెప్పే పాయింట్ ఏంటంటే, నువ్వు ఎంత లాంగ్ పొజిషన్ హోల్డ్ చేసుకోవాలనుకుంటున్నావు అనే దాన్ని బట్టే టైం ఫ్రేమ్ అనేది డిసైడ్ అవుతుంది. సింపుల్. వెన్ యూ ఆర్ ఏ ఇన్వెస్టర్, బాగా అర్థం చేసుకోండి, వెన్ యూ ఆర్ ఇన్వెస్టర్ గోయింగ్ ఫర్ లాంగ్ టర్మ్, లాంగ్ ట్రెండ్, చాలా లాంగ్ వెళ్ళాలి ఏదైనా పొజిషన్ అనుకుంటే, దెన్ యూజింగ్ వీక్లీ, డైలీ టైం ఫ్రేమ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీ మీద ఇన్వెస్ట్ చేయాలనుకోండి ఏదన్నా. ఓకే, వెరీ ఒక కంపెనీ మీద ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఉంది. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ మీద నేను ఇన్వెస్ట్ చేయాలి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలి. నేను ఏ టైం ఫ్రేమ్ యూజ్ చేస్తా? 5 minutes యూజ్ చేస్తానా? నో, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలి. దట్ ఈస్ మై పాయింట్. ఐ షుడ్ యూజ్ వీక్లీ ఆర్ డైలీ. నో సి, నాకు ఎట్లా ఉంది, ఎలా కనబడుతుంది ఇప్పుడు? ఇది అప్ ట్రెండ్. బట్ ఇక్కడ రెసిస్టెన్స్ ఉందా లేదా నేను చూసుకుంటే అది పక్కన విషయం. బట్ నేను రైట్ టైం కాదా చెక్ చేసుకోవాలంటే, నాకు లాంగ్ టర్మ్లో చేయాలి అంటే, వీక్లీలో సిగ్నల్స్ జనరేట్ అయితే నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకుంటాను. దట్ ఈస్ మై పాయింట్ నెంబర్ 1. అంటే ఇక్కడ ఏంటి, ఇది దేనికి? ఇన్వెస్ట్మెంట్ కోసం, ఫర్ లాంగ్ టర్మ్. నువ్వు దేనికోసం ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? కాల్ పుట్ అంటే ఎంత? సింపుల్ లాజిక్. నౌ మీ కాల్ వ్యాలిడిటీ ఎంత ఉంటుంది గైస్? డే టు వీక్. సింపుల్, 1 week. మరి 1 week ట్రేడ్ చేయడానికి నువ్వు ఏ టైం ఫ్రేమ్ వాడతావు? ఐదర్ యూ కెన్ 15 minutes, ఐదర్ యూ కెన్ యూజ్ 1 hour, రైట్? ఇక్కడ చూడండి, సో ఇక్కడ నాకు బై వచ్చింది. ఓకే, నేను బై చేశాను, మూవ్ అయింది. ఇది 1 hour 15 minutes ట్రెండ్. ఎంత వచ్చింది? 448 నుంచి 464. ఓకే, అంటే ఎంత? దాదాపు 20 points అప్ అయింది. నేను 15 minutes అంటే నాకు విత్ ఇన్ ఏ వీక్లో నాకు ఎక్స్పైరీ అవుతుందంటే, ఓకే, వన్ డేలో 20 rupees వస్తే ఇది గుడ్ ప్రాఫిట్ ఆర్ నాట్?
వెరీ గుడ్. వెరీ గుడ్ ప్రాఫిట్, నాట్ గుడ్ ప్రాఫిట్, వెరీ గుడ్ ప్రాఫిట్. ఓకే, ఇమాజిన్ దట్ ఇది 1000 రూపీస్ కాల్, ఇది 1000 రూపీస్ ఇది. ఓకే, నువ్వు ఈ 20 రూపీస్ నువ్వు బై చేసిందంటే అప్రాక్సిమేట్గా నీకు ఎంత వచ్చింది ప్రాఫిట్? 1000 రూపీస్కి 20,000 వచ్చింది ప్రాఫిట్. హలో, యా, యు ఆర్ రైట్. సో నౌ ఇప్పుడు మీరే డిసైడ్ చేసుకోండి వాట్ యు వాంట్ టు మెయింటైన్, హౌ లాంగ్ యూ వాంట్ టు మెయింటైన్, అండ్ వాట్ టైమ్ ఫ్రేమ్ యూ యూస్. ఓకే, నౌ ద కండిషన్ ఈజ్ నువ్వు ఏం చేయాలి? వాంట్స్ టు బై ఆప్షన్స్. ఓకే, టైం ఫ్రేమ్ ఎంత? ఓకే, వ్యాలిడిటీ ఎంత ఉంటుంది? ఓకే, 7 days. ఓకే, వ్యాలిడిటీ నాకు 7 days ఉంది. ఓకే, అప్పుడు ఏం చేయాలి నేను? టైం పీరియడ్ ఎలా తీసుకోవాలి? టైం ఫ్రేమ్ I should use 15 minutes or max 1 hour. This is the way how you can select the time frame. ఈ టైం ఫ్రేమ్ ని మనం డైనమిక్ గా చేంజ్ చేసుకోవచ్చా? ఐ మీన్ ఇప్పుడు 15 minutes తీసుకున్నాము కొనేటప్పుడు, సో మళ్ళీ ఒక 10 minutes కి చేంజ్ చేసుకోవచ్చా, తగ్గించుకోవచ్చా, లైక్ డైనమిక్ గా? See, మీకు ఒక బ్లైండ్ ఎక్స్ట్రాడినరీ ఫార్ములా చెప్తాను. ఓకేనా, అర్థం చేసుకోండి, యూస్ చేసుకోండి. శ్యామ్ ఉన్నారా? ఓకే ఓకే. సో గైస్, ఒక ఎక్సెల్ తీసుకోండి, డైలీ, అవర్లీ, ఓకే, 15 minutes. నౌ మీరే ఆన్సర్ చెప్పండి. మీకు వాట్ ఈజ్ మై బ్యాంక్ నిఫ్టీ? ఓకే, ఏదైనా ఒక స్టాక్ తీసుకుందామా, బ్యాంక్ నిఫ్టీ తీసుకుందామా? ఎనీథింగ్ ఈజ్ ఫైన్. బ్యాంక్ Okay. నిఫ్టీ వెళ్ళండి. Now going to weekly chart. Okay, okay, నిఫ్టీ అంటే ఏంటి? బ్యాంక్ నిఫ్టీ అంటే కొంచెం చెప్తా. బ్యాంక్ నిఫ్టీ అంటే నథింగ్ బట్ నిఫ్టీలో ఇండెక్స్ లో ఉన్న బ్యాంకులన్నింటినీ కలిపి ఒక ఇండెక్స్ తయారు ఒక ఇండెక్స్ ఉంటుంది. యా, మనం దాని మీదే చేస్తాం ఎక్కువ నేత్ర. బ్యాంక్ అనేది ఒక నథింగ్ బట్ ఒక ఇండెక్స్. మీకు సెన్సెక్స్ ఐడియా ఉందా? సెన్సెక్స్ అనే వర్డ్ ఐడియా ఉందా? యా విన్నా, ఇవన్నీ విన్నా. సెన్సెక్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సెన్సెక్స్